ఏమన్నా నిజం చెప్తున్నా, ఆ కుర్రాడు ఎంత బాగా చేశాడంటే తెలియకుండా అతను మంచి ఫన్ యాంగిల్ ఉంది. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యాక్టర్ అవుతాయి డెఫినెట్గా, బిలీవ్ మీ. ఎందుకంటే ఇంతమంది 11 బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళతో ధీటుగా చేసేవి చూడు, వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టం. అది వాళ్ళు డామినేట్ చేసేసారు. వాళ్ళు ఫన్ను చేశారు, సీరియస్గా చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి నువ్వు చేసింది చాలా నచ్చింది. అండ్ మన సాయి కుమార్ గారు అంటే నిజంగా ఆ క్యారెక్టర్కి సాయి కుమార్ కరెక్ట్, రమణ గారు కరెక్ట్. అంటే ఎవరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అక్కడ, వాళ్ళని కరెక్ట్గా చేశారు. అండ్ ఈ 11 మెంబర్స్ కుర్రలు ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ అందరూ కూడా, వంశీ ఫస్ట్ అందరినీ కొత్త వాళ్ళు అన్నప్పుడు నాకు నిహార్కి ఫణికి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగింది. కొంచెం నోన్ ఫేస్ పెడదాం అన్నప్పుడు కొన్ని ఈ మార్కెటింగ్ కోసం తప్పదు అనుకున్నాం. కానీ నీహా నేను మళ్ళీ ఫణి ఏమనుకున్నాం అంటే లేదు వంశీ ఆలోచించిందే కరెక్ట్. అక్కడికి వచ్చేటప్పటికి అతని గత సినిమాల తాలూకు ఎఫెక్ట్ చూసేవాడు మైండ్లో పడకూడదు. ఈడు ఆ సినిమాలు భలే చేసాడే అనిపించకూడదు, వాడిని అక్కడే చూడాలి. సో అందరూ కొత్త వాళ్ళని పెట్టి అందరితోటి అద్భుతమైన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే వంశీ ఇట్స్ అన్బిలీవబుల్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా వల్ల మీకు ఎంత ఏం చేయగలుగుతాను తెలియదు, కానీ దిస్ ఫిలిం డిజర్వ్స్ నేషనల్ అవార్డు, నాట్ రీజనల్ అవార్డు. రీజనల్ అవార్డు కాదు, రీజనల్ అవార్డ్స్ ఉంటాయి, బెస్ట్ రీజనల్ ఫిలిం, బట్ నేషనల్ అవార్డు. ఎందుకంటే there are 5-6 నేషనల్ అవార్డ్స్. బెస్ట్ ఫిలిం, బెస్ట్ న్యూ కమర్ ఫిలిం, ఇట్స్ కాల్డ్ ఇందిరా గాంధీ అవార్డు. బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్, అదొక ఈయన రజత కమలాలు. అండ్ బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం, అలా అదే ఇందిరా గాంధీ బెస్ట్ న్యూ డైరెక్టర్స్ ఫిలిం, అలా ఇంకో 4-5 ఉన్నాయి. దీని తర్వాత రీజనల్కి వస్తారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ గాట్ నర్గీస్ దత్ అవార్డ్, అంటే బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, రుద్రవేణికి 1986లో వచ్చింది. మీ సినిమాకి ఏంటంటే 2 ఉన్నాయి. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే కులాలు మతాలకు అతీతంగా మనుషులు ఉండాలనే మాట, అదేవిధంగా ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్, ఆర్థికపరమైన ఇష్యూస్, 2 కేటగిరీలో మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ ఎవరు కూడా వదలకుండా అన్నీ అప్లై చేయండి మీరుగా. డెఫినెట్గా ఐ విష్ మీ సినిమాకి ఖచ్చితంగా 6 అవార్డులో ఒక అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత గొప్ప సినిమాలు ఇలే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఈ సినిమాలు ఎక్కడ కూడా ఫేక్ అనేటువంటి సన్నివేశం లేదు. ఇక్కడ కొంచెం ఫేక్ ఉంది, ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది అనేది ఎక్కడ లేదు. ఆ విషయంలో వంశీ తీసుకున్న జాగ్రత్త అండ్ దాంట్లో అసలు అల్టిమేట్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే ఇంకా అసలు వీళ్ళే కదా మెయిన్.